హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కల్పన సిరిగిరి ఛానల్కి స్వాగతం. పచ్చి అరటికాయ లేదంటే కూర అరటికాయలు అని అంటారు కదా, వీటితో మనం ఒక 4 రెసిపీస్ అయితే ట్రై చేద్దాము. ఇవి చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనకి ఈవినింగ్ పిల్లలకి స్నాక్ ఏం చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా, ఆ టైంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అరటికాయ పెరుగు చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక అరటికాయ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి అందులో ఈ అరటికాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఉడికించుకున్న తర్వాత మనకు తెలుస్తుందన్నమాట, పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుందండి. అప్పుడు మనం తీసివేసి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా మనం పైనుండే చెక్క అనేది తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకుందాము. ఇక్కడ నేను ఒక 10 మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను. కారానికి సరిపడా తీసుకోండి. ఒక అరటికాయకి ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు అనేవి సరిపోతాయి. వీటిని ఇలా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండులో విత్తనాలు లేకుండా వేసుకోండి. అలాగే ఈ మిశ్రమాన్ని పచ్చిమిరపకాయలని మిక్సీ పట్టిన తర్వాత మనం అరటికాయ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రెండు ఒకసారి వేస్తే మనకి మిక్సీ అనేది సరిగ్గా తిరగదు. చూడండి, ఇలా మనకి మిక్సీ పట్టుకుంటే ఇలా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకుందాము. ఇక్కడ నేను ఒక 3 స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక 5 స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోండి. పెరుగు ఒక 5 స్పూన్ల వరకు వేసుకోవచ్చు మనం ఒక అరటికాయకి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి మిక్సీ పడదాము. గ్రైండ్ చేయటం వల్ల ఏంటంటే అంతా కలిసిపోయి మనకి చక్కగా లూజ్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు చేయడానికి మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా పచ్చిపప్పు, 3 లేదా 4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇది వేయటం వల్ల మనకి పెరుగు చట్నీ మంచి కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా తాలింపు అనేది రెడీ చేసుకొని ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ అనేది వేసుకోవాలి. 2 నిమిషాలు తాలింపులో కలబెట్టుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్, అరటికాయ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి అయితే అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం అరటికాయ చిప్స్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీ, ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది మనకి. ఈ విధంగా 2 వైపులా కూడా తీసేసి తర్వాత మనం దీనిపై నుండి చెక్కు తీసేయాలన్నమాట. అది పిల్లర్తో గీరకుండా ఇలా మనం తీసుకుంటే బాగుంటుంది. ఇలా చిన్న డాట్ పెట్టేసి ఇలా తీస్తూ ఉన్నామంటే నీట్గా మనకు అసలు శుభ్రంగా వచ్చేస్తుంది అనమాట. ఇలా తీసేటప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి, మనకి జిగురుగా చేతులకి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ అరటికాయలని చిన్న చిన్న రౌండ్లుగా కట్ చేసుకోవాలి. మనకి చేతిలో కట్ చేయడం అంటే అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి చీజ్ కట్టర్ ఉంటుంది కదా, దాంట్లో కట్ చేయండి. ఇప్పుడు ఇవి రెడీ చేసేటప్పుడే మనం దీనికి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టుకొని ఇది స్టార్ట్ చేయండి. ఇది చూడండి, ఈ విధంగా మనం రౌండ్లన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ చీజ్ కట్టర్లు అయితే ఇందులోనే అన్ని రకాలు ఉంటాయండి. మనం పొడవుగా కావాలన్నా లేదంటే రౌండ్స్ కావాలన్నా ఎలా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు ఇందులో. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ కూడా కాగిందండి. ఇక ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మనం వేసుకోవటం వల్ల ఏంటంటే కలర్ తిరిగిపోకుండా ఉంటాయి. అరటికాయ వెంటనే కలర్ మారిపోతాయి. అందుకనేసి ముందే ఆయిల్ రెడీ చేసుకొని మనం ఇవి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవైతే వేగటానికి అస్సలు టైం పట్టదు. ఒకే 1-2 మినిట్స్లో మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. బయట కొనుక్కొచ్చే చిప్స్ కంటే కూడా మనం ఇంట్లో చేయటం వలన చాలా హెల్తీ కూడా. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అసలు పిల్లలైతే మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటాయండి ఇవి.
ఈవినింగ్ స్నాక్ ఏం చేయాలా అని టెన్షన్ పడకుండా ఇలా ట్రై చేయండి. త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఉప్పు అనేది వేసుకుందాము. అలాగే కారము మనం ఎంత తినగలమో అంత కొంచెం చూసి వేసుకోండి. అలాగే ఇందులోనే మిరియాల పొడి అనమాట. ఇది పౌడర్ ఉంటే వేయండి, లేదంటే కొంచెం దంచి వేయండి. ఇందులో మనం బాండీలోంచి తీసిన వెంటనే కూడా వేసుకొనేయచ్చు. ఇలా వేసి మనం ఇలా కలబెట్టామంటే చక్కగా మనం తీసుకున్న ఈ చిప్స్కి అంటుకొని కారం కారంగా పిల్లలకి ఉప్పగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం చిప్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా ఫీడ్బ్యాక్ చేయండి. అరటికాయతో కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది కూడా చాలా త్వరగా అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఈవినింగ్ స్నాక్గా మనం త్వరగా చేసుకునే రెసిపీల్లో ఇదొకటి. ఈ విధంగా అరటికాయని ఒక 2 ముక్కలుగా కట్ చేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. ఇవి మనకి మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఒక చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత దీనిపైనుండే చెక్క అనేది అరటికాయ పైన ఉండే తోలు ఇలా తీసివేయాలి. తీసివేసి చీజ్ కట్టర్ ఉంది కదా, దాంతో మనం సన్నగా తురుముకోవాలన్నమాట. ఇలా తురుముకున్నది ఇలా ఉంటుంది మనకి. ఇలా రెడీ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. అలాగే ఒక స్పూను సాంబార్ పొడి లేకుంటే గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. బియ్యం పిండి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇందులోనే క్యారెట్ తురుము కొద్దిగా, అలాగే బంగాళదుంపని బాగా ఉడికించి స్మాష్ చేసి కూడా కలుపుకోవచ్చు. అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. అది వేయకపోయినా కూడా బాగానే ఉంటుందండి. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంతవరకు వేసినా కూడా మనకి ఇవి చాలా టేస్టీగా వస్తాయి. మనకి ఇంకా టైం ఉంది, ఓపిక ఉందంటే మనం అవన్నీ కూడా చేసి ఇందులో కలుపుకోవచ్చు. అలా వేయటం వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేసినా కూడా టేస్టీగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను. ఇదంతా కూడా చక్కగా ఒక ముద్దలాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా అవసరం ఉండదండి. మనం అరటికాయని తురిమి వేసుకున్నాం కదా, దాంట్లో ఉండే తేమతోనే మనకి సరిపోతుంది. ఇదిగో చూడండి, ఇలా మనకి ఒక ఉండలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి మనం కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా ఉండ చేసుకొని ఒత్తుకున్నామంటే చక్కగా రౌండ్ అవుతుందన్నమాట. ఇవి మనము ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవచ్చు. కొద్దిగా పిండి తీసుకొని ఇలా పొడవుగా కూడా చేసుకోవచ్చు. కట్లెట్స్ని ఎలా చేసుకున్నా కూడా బాగానే ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా మనం 2 రకాలుగా రెడీ చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్లెట్స్ని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈవినింగ్ స్నాక్గా కట్లెట్స్ని రెడీ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇది మనం టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. మన చేతులతో చేసి పెట్టడం వల్ల సంతృప్తిగా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా హెల్దీ అన్నమాట. ఈవినింగ్ స్నాక్ ప్రిపేర్ చేయడానికి అరటికాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇవి కూడా చాలా త్వరగా అయిపోతుందన్నమాట. ఇక్కడ నేను శనగపిండి ఒక 2 గంటలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి అనేది వేసుకుంటున్నాను. ఈ శనగపిండి నేను ఇంట్లో రెడీ చేసుకున్న పిండి ఫ్రెండ్స్. మనం మార్కెట్లో తెచ్చుకుందైతే బియ్యం పిండి యాడ్ చేయమాకండి. వామ్ అనేది వేసాను కొద్దిగా ఎక్కువగానే. అలాగే కారం అనేది రుచికి సరిపడా వేసుకోండి. కొంచెం పసుపు వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవి వేస్తే మనకి సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పిండంతా కూడా నీళ్లు వేసి పల్చగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయకుండా, మరీ జావగా లేకుండా, అలాగే మరీ గట్టిగా లేకుండా మీడియంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా మనం బజ్జీలు ప్రిపేర్ చేయడానికి ముందుగానే పిండి అనేది రెడీగా పెట్టుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. అలాగే ఇందులో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే కూడా ఇప్పుడు చూసి వేసుకొని కలిపి కూడా పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకా దీన్ని పక్కన పెట్టి అరటికాయని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న అరటికాయకి 2 వైపులా కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక పీలర్ తీసుకొని శుభ్రంగా దానిపైన ఉండే చెక్క అంతా కూడా తీసేయాలి.
ఈ విధంగా పీలర్‌తో శుభ్రంగా చెక్కు తీసేసి ఇప్పుడు సమానంగా ఒక 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం ఫ్రెండ్స్. ఏ విధంగానే కట్ చేసుకొని మనం బజ్జీలనేవి వేసుకోవచ్చు. ఎలా కట్ చేసినా కూడా పల్చగా రావాలనమాట. ఎక్కువ మందంగా లేకుండా మనం తీసుకునే డిజైన్‌లో ఏ మోడల్‌లో కట్ చేసుకున్నా పల్చగా ఇలా పల్చగా వస్తే కానీ మనకి బజ్జీలనేవి టేస్టీగా ఉంటాయి. లోపల అరటికాయ కూడా ఉడుకుతుందనమాట ఆయిల్‌లో వేసినప్పుడు. చూడండి ఎంత పల్చగా ఉన్నాయో. ఇలా పల్చగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాము. ఈ అరటికాయ ముక్కలు కట్ చేసేటప్పుడే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పొయ్యి మీద రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా పిండిలో ముంచుకొని మనం ఆయిల్‌లో వేసామంటే అరటికాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా అరటికాయతో ఈవినింగ్ త్వరగా అయిపోయే స్నాక్స్‌లో ఇది కూడా ఒకటండి. తొందరగా అయిపోతుందనమాట. ఒక 5 మినిట్స్‌లో మనం అరటికాయ బజ్జీలు అనేవి వేసుకోవచ్చు. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇందులో వామ్ అనేది కొంచెం ఎక్కువ వేయండి. డైజెషన్ కూడా చాలా మంచిది. మనం పల్చగా కట్ చేసుకోవటం వలన లోపల కూడా చక్కగా ఉడికిపోతుందనమాట. అరటికాయ ముక్క కూడా ఉడికిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.